భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచానికి దిక్సూచిగా నిలిచారని భారతీయ బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ కొనియాడారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. నాటి కాంగ్రెస్ నాయకత్వాలు అంబేద్కర్ను అనేక రకాలుగా అవమానిస్తూ నేటి బీజేపీ ప్రభుత్వం ఆయన్ను గౌరవిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకు పార్లమెంటు హాలులో అంబేద్కర్ నిలువెత్తు విగ్రహమే నిదర్శనమని అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ అంబేద్కర్ ను బీజేపీ మొదటి నుండి గౌరవిస్తూ వస్తుందన్నారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని అకుంఠిత దీక్షతో అమలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు. ఆయన్ను నాటి కాంగ్రెస్ నాయకులు అవమానపరిచిన తీరును వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ ఆదర్శనమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మోజెస్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు శివాజీ, అమరసింహం, పిచ్చయ్య, యోగయ్య యాదవ్, అజయ్, నాగేశ్వరరావు, విజయలక్ష్మి, అపర్ణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారు, అలానే వారు వచ్చేసి జాతీయ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు వచ్చున్నారు. ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశించి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వస్తే ఎన్డీఏ కూటమి తర్వాత ఈరోజు అభివృద్ధి అనేది ఏ విధంగా పరుగులు పెడుతోందో మనం చూస్తున్నాం. అట్టడుగు స్థాయి నుండి ఈరోజు ఉన్నత స్థాయి వర్గాల వరకు ఈరోజు అనేక సందర్భంగా ముఖ్యంగా 4000 పింఛన్ అయితేనేమి, పక్కా గృహాలు అయితేనేమి, అభివృద్ధిలో భాగమైన కేంద్ర నిధులతో ఈరోజు 4 రోడ్లు 6 రోడ్లతో పాటు అనేక ఇండస్ట్రీస్తో పాటు ఈరోజు మూలపడిన పోలవరం ఘాట్ నుంచి ఈరోజు 27 పథకాలు రద్దయిన ఎస్సీ కార్పొరేషన్ పథకాలు ఘాట్ నుంచి ఈరోజు ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన రుణాలతో పాటు అదేవిధంగా ఓబీసీలోని ఆర్థికంగా దిగువ ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆర్థికంగా ఇచ్చేయడంతో పాటు ఏదైతే వర్గీకరణ నరేంద్ర మోడీ గారి ఆలోచనలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రానికి వస్తే ఇక్కడ జిల్లాల వారిగా మాలలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం, మాదిగలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం, ఈ విధంగా వర్గీకరణ చేసి ఈరోజు ఆర్థికంగా దిగు ఉన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థికంగా ప్రయోజనం పొందాలనే ఆలోచనతో ఈరోజు అట్టడి కులాలకి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎన్డీఏ కూటమి పడుతున్న ఆ ఆలోచన భాగంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పూర్తి సహకారంతో విద్యాపరంగా, వైద్యపరంగా అనేక రంగాల్లో పరుగులు పెడుతున్న తరుణంలో దుష్ప్రచారాలను చేస్తే మాకు లాభం అవుతుందనే ఆలోచన మానుకోవాలి. ఈ దేశానికి దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్కు సంబంధించిన రాజ్యాంగం పట్ల కానీ ఆయన రచన పట్ల కానీ ఏమాత్రము కనీసమైన గౌరవం లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే. కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలను దేశ ప్రజలు ఎవరు నమ్మడం లేదు. భారతీయ జనతా పార్టీ దళితుల అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యంలో దేశ అభివృద్ధి కోసము, అన్ని వర్గాల అభివృద్ధి కోసం సమానంగా తీసుకువెళ్ళడమే కాదు, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీలోనే నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. తప్పకుండా దళితుల అభివృద్ధి, దేశ అభివృద్ధికి ఈ 2047 కల్లా ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సహా నిలబెట్టడం కాదు, వికసిత భారత్గా తెప్పాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా ఈ దేశానికి, దళితులకు, అంబేద్కర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అది లేకపోతే ఈరోజు వాళ్ళు ప్రచారం చేస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దానికి మీకు గత 3 ఎన్నికల్లో ఒకసారి 44 సీట్లు, ఒకసారి 49 సీట్లు, ఒకసారి 99 సీట్లు.